కృష్ణా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్. 16 కేంద్రాల నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలిస్తున్నామని అన్నారు. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా పోలింగ్ నిర్వహిస్తామంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇంతియాజ్ అహ్మద్తో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. గంటల్లో ప్రారంభం కాబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి కృష్ణా జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. సెంట్రల్ నియోజకవర్గంలో అద్భుతమైన ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటివరకు కూడా మనం వాటిని పరిశీలించాము. అయితే జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అని మనతో మాట్లాడేందుకు జిల్లా రిటర్నింగ్ అధికారి, మచిలీపట్నం రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు మనతో ఉన్నారు. సరే, ఎలా ఏర్పాట్లు జరిగినాయి కృష్ణా జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా మనకు 16 నియోజకవర్గాల్లో 3981 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈరోజు 16 నియోజకవర్గాల్లో ఎలాగైతే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేశారో మిగతా 16 నియోజకవర్గాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ అఫీషియల్స్కి మనకు పోలింగ్ మెటీరియల్ అలాగే మనకు శిక్షణ ఇచ్చి వాళ్ళను పోలింగ్ స్టేషన్స్కి పంపించడం జరుగుతుంది. సాయంత్రం లోపల వీళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కు తమ పోలింగ్ స్టేషన్స్కు కేటాయించిన పోలింగ్ స్టేషన్స్లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీరితో పాటు మనకు మిగతా సిబ్బంది, ఒకటేమో సెక్యూరిటీ పరంగా మనకు పోలీసు, అలాగే వెబ్కాస్టింగు, వీడియోగ్రాఫర్సు, స్టూడెంట్స్, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా మనకు పోలింగ్ స్టేషన్స్కు చేరుకోవడం జరుగుతుంది ఈరోజు. దీంతోపాటు అక్కడ బిఎల్ఓస్ మనకు ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారో మొత్తం నియోజకవర్గంలో ఓటర్ స్లిప్స్ అన్ని పంచడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనకు పోలింగ్ సమయము. ఆ టైంలో మనకు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 6 గంటల వరకు ఎవరైతే ఓటర్స్ క్యూలో ఉంటారో వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. అయితే చాలా చోట్ల కూడా పోలింగ్ ఫోర్స్ చాలేదని అంటున్నారు. నిన్న విజయవాడ కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారు కూడా చెప్పారు, ఫోర్స్ చాలేదు, అడిక్వేట్ ఫోర్స్ లేదు అని. ఏం చేయబోతున్నారు? ఎక్కడైతే మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మనకు స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అక్కడ మటుకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాము. నేను, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ ఆ పోలీసు. అలాగే దాంతోపాటు మనకు వీడియోగ్రఫీ అలౌ చేయడం వల్ల అదొక డిటరెన్స్గా ఏర్పాటు మనకు పనిచేస్తుంది. అలాగే వెబ్కాస్టింగ్, ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ మొత్తం కవర్ చేస్తుంది. బయట ఎవరైనా మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నా మనకు ఈ వీడియోగ్రఫీ ద్వారా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో వీడియోగ్రఫీ పెట్టాము, వీళ్ళని పెట్టుకున్నాము. ఎక్స్ సర్వీస్ మెన్ను, తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని కూడా పోలీసు పవర్స్ ఇచ్చి వాళ్ళను ఒక 2000 మందిని అదనంగా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది సెక్యూరిటీ. సార్, ఇప్పుడు గుడివాడ కానీ లైక్ మైలవరం ఆర్ గుడివాడ ఇటువంటి హైపర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అక్కడ ఎక్కువగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ సంఖ్యను పెంచడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్స్ కూడా మొన్నటి నుంచి విస్తృతంగా తిరుగుతున్నారు. రాత్రి సుమారు 1 గంట సమయంలో మనకు 2 కోట్ల నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఆ నగదు? అది ఇంకా గన్నవరం నియోజకవర్గం పరిధిలో జరిగింది. ఇది దాని మీద ఇంకా విచారణ జరుగుతుంది. రాత్రి పూట మనకు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు మనకు వ్యాపార నిమిత్తం అంటున్నారు, కానీ దాని మీద అనుమానాలు ఉండడంతో ఎన్నికలకు సంబంధించిన క్యాష్ అని సీజ్ చేయడం జరిగింది. సార్, జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ ఫోర్సెస్ చాలా చోట్ల కూడా దేర్ ఈజ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అగెన్స్ట్ బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఎందుకంటే స్లిప్పులు ఇవ్వలేదు అని చెప్పి విపరీతంగా కంప్లైంట్స్, పర్టికులర్గా ఇన్ విజయవాడ సిటీ ఆర్ ఎనీ ఇంకా చాలా కాన్స్టిట్యున్సీస్లో కూడా వస్తున్నాయి. ఎలా వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు ఇవ్వట్లేదు, అది ఎందుకు ప్రాబ్లం జరిగింది? ఇక్కడ ఓటర్ స్లిప్స్ అనేది అది ఓన్లీ గైడెన్స్ కోసమే, అది మస్ట్ అండ్ మ్యాండేటరీ కాదు. అది లేకపోయినా కూడా మనకు ఓటర్ స్లిప్ లేకపోయినా కూడా తమ ఓటర్ కార్డు కానీ, ఓటర్ కార్డు లేకపోతే ఏదంటే ఎపిక్ కార్డు లేకపోయినా 11 మనకు ఐడెంటిటీ కార్డ్స్ లైక్ ఆధార్, మనకు పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఇలాంటివన్నీ, ఆర్ జాబ్ కార్డు, నరేగా జాబ్ కార్డు, ఇవన్నీ తీసుకొని రావచ్చు మనకు. సో ఓటర్ స్లిప్ అనేది ఓన్లీ గైడెన్స్. విజయవాడ సిటీ వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సిటీలో అర్బన్ పాపులేషన్ కాబట్టి అపార్ట్మెంట్స్, ఈ అడ్రసెస్ సరిగ్గా ఉండకపోవడము, రెండవది వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఉండకపోవడము, గ్రామాల్లో 99% అయిపోయింది మాకు నిన్నటికి. ఓన్లీ ఎవరో రాని వాళ్ళు సిటీలో 80%కు నిన్నటికైంది. ఇవాళ కంప్లీట్, అది కూడా మిగతాది కూడా కంప్లీట్ చేయడానికి అందరూ ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎపిక్ కార్డు ఉండదు వాళ్ళకి, వాళ్ళు నేరుగా పోలింగ్ బూత్ ఎక్కడో తెలియదు, వాళ్ళు ఎలా సెర్చ్ చేయటం? వాళ్ళకి ఎపిక్ కార్డు లేకపోతే ఆల్రెడీ మా వాళ్ళు వాళ్ళని మనకు నమోదు చేసుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 1950 అని కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. సుమారు కొన్ని వేల ఫోన్లు వచ్చాయి మనకు రెండు నెలల కాలంలో. ఇలాంటి వాళ్ళందరూ చాలామంది కాల్ చేశారు. వాళ్ళ పేరుతో సెర్చ్ చేసి వాళ్ళకు అన్ని గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా రికార్డెడ్గా కూడా మా దగ్గర. అయితే జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఫోర్స్ కానీ వీటికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకెక్కడైనా హైపర్ సెన్సిటివ్ కానీ పోలింగ్ స్టేషన్స్ మీరు ఐడెంటిఫై చేశారు?
ఇప్పుడు మీరు చెప్పిన 2 నియోజకవర్గాలు కాకుండా ఇంకో కొన్ని కేంద్రాలను గుర్తించడం జరిగింది. అవి ఎస్పెషల్లీ మనకు కొంత బార్డర్ ఏరియాస్లో ఉన్న ఒక 5 మండలాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. అక్కడ తగు జాగ్రత్తలు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది అధికారులందరూ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా గుడివాడ, మైలవరం హైపర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్గా ఉన్నాయి. ఈ హైపర్ సెన్సిటివ్ నియోజకవర్గాల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ని, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, వీటన్నిటిని కూడా చేసి కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పి జిల్లా రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా ఓటర్ స్లిప్ అందకపోతే వాళ్ళు కూడా నేరుగా వచ్చి పోలింగ్ 1950కు కాల్ చేసి, కాల్ సెంటర్కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని ఆ పోలింగ్ బూత్కు వస్తే బూత్ లెవెల్ అధికారి అంటే ఐడి కార్డు తీసుకొని వస్తే వాళ్ళకి ఓటర్ స్లిప్ అందజేస్తారు. ఓటర్ స్లిప్ అందజేసి ఓటు పోల్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు అని కూడా కలెక్టర్ ఇంతియాజ్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి. కడప జిల్లా పులివెందులలో ఎన్నికల బందోబస్తు పటిష్టం చేశారు పోలీసు అధికారులు. ఫ్యాక్షన్